పెళ్లి సమయం దగ్గర పడుతుండడంతో తీవ్ర ఆవేదనకు గురై సమంత కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమంత తన జీవిత అనుభవాలను పంచుకుంటూ విడాకుల తర్వాత మహిళలు ఎదుర్కొనే సమస్యలపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక జంట విడాకులు తీసుకున్నప్పుడు ఎల్లప్పుడూ మహిళలనే తప్పుపడడం చాలా అన్యాయమని, మన సమాజంలో ఈ వివక్షతను తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు. సమాజం తీరును చూస్తుంటే ఎంత మార్పు అవసరమో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు సమంత. మహిళలపై వేయబడే అన్యాయమైన ఆరోపణలు వారు ఎదుర్కొనే మానసిక బాధను పెంచుతాయని, దీనిపై సమాజం లోతైన ఆలోచన చేయాలని ఆమె సూచించారు. తన విడాకుల తర్వాత తనపై కూడా ఎన్నో అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేశారని సమంత గుర్తు చేశారు. వాటిని తట్టుకొని తన జీవితాన్ని నడిపించుకోవడం ఎంత కష్టమైందో ఆమె వివరించారు. విడాకులు తీసుకున్న మహిళను సెకండ్ హ్యాండ్ హ్యూజ్డ్ అనే పిలుపులు పెట్టడం ఎంతో బాధాకరమని, ఇలాంటి మాటలు వారు మనోభావాలను చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆమె అన్నారు. మహిళలను ఇలాంటి నిందలకు గురి చేయకుండా వారి ఆత్మగౌరవాన్ని కాపాడడం ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. విడాకుల సమయంలో తనకు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతో మద్దతుగా నిలిచారని సమంత చెప్పుకొచ్చారు. వారి ప్రేమ, పరామర్శ తనకు బలాన్ని ఇచ్చిందని, వారి అండ లేకుండా తాను ఎలా బతికేదో ఊహించుకోలేని ఆమె వ్యాఖ్యానించారు. అప్పుడు వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని ఆమె వెల్లడించారు. కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు తాను జీవితంలో మరింత స్థిరత్వం పొందినందుకు సంతోషంగా ఉన్నానని, తన జీవితం సాఫీగా సాగుతోందని సమంత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమంత వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి.